గుడ్ మార్నింగ్. కేటీఆర్కు సమన్లు. జూలై 31న విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశం. ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం. ముఖ్యంగా గవర్నర్ అనుమతితోటి ఛార్జ్షీట్ని ఫైల్ చేశారు. కోర్టు ట్రయల్ స్టార్ట్ చేసింది. దీంట్లో భాగంగా నోటీసులను జారీ చేయాలి. కామన్ మ్యాన్కు ఏ విధంగా, పబ్లిక్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ కేటీఆర్ కూడా చేశారు. ముఖ్యంగా A1గా కేటీఆర్, ఇతర నిందితులైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్టోర్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ FEO అల్వార్ను జూలై 31న హాజరు కావాలని కోరారు. దీని యొక్క పూర్వపరాలను గమనిస్తే ఈ కార్ రేస్ నిర్వహణకు 2023 అక్టోబర్లో ప్రారంభమైన ఒప్పంద ప్రక్రియ తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే 55 కోట్లు చెల్లించారనే ఆరోపణలపై ఏసీబీ 2024 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు కేటీఆర్ తదితరులను పలుమార్లు విచారించారు. ఐఏఎస్, హెచ్ఎండిఏ, ఆర్థిక శాఖ అధికారులను ప్రశ్నించారు. నిధుల బదిలీలో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలపై బ్యాంకులు అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. అన్నీ తీసుకున్న తర్వాతనే ఈయనకు సమన్లు జారీ చేశారు. అదేవిధంగా పలు కీలక పత్రాలు డిజిటల్ ఆధారంగా బ్యాంకు లావాదేవీలు, ఒప్పంద పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో రంగంలో దిగిన ఈడీ అధికారులు సైతం కేటీఆర్, అరవింద్ గారు వీళ్ళందరినీ కూడా విచారణ, విదేశీ సంస్థకు జరిగిన చెల్లింపులు, నిధుల బదిలీ ఒప్పందాలపై ఆరా తీశారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత ఛార్జ్షీట్ను దాఖలు చేయడం జరిగింది. కావున ఈ యొక్క ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారము ఎవరైనా సరే న్యాయ సూత్రాలకు అనుగుణంగా మసులుకోవాల్సిన అవసరం ఉంది అని రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే కోర్టులు వాళ్ళ యొక్క అభియోగాలు ఉన్నప్పుడు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి పౌరులకు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా చేసినందుకు ఈ ప్రభుత్వము చాలా పారదర్శకంగా వెళ్తోంది. అరెస్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ అరెస్ట్ చేయలేదు. కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా కామన్ మెన్కు, మామూలు పబ్లిక్కు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఆయనకు కూడా ఛార్జ్షీట్ వేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఆయన హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా హాజరై తమ యొక్క తప్పులు చేయలేదని లేదా ఏదో ఒక విధంగా వాళ్ళు డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ విధంగా ప్రభుత్వం పారదర్శకంగా వెళ్తోంది. ఇంకా ఏ దర్యాప్తునైనా సరే కోర్టు పరిధిలోకి తీసుకొని పోలీసు వారు ఛార్జ్షీట్ అన్నీ కూడా ఫైల్ చేయవలసిన అవసరం ఉంటుంది. అదే సామాన్యుడికైతే ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, టైం తీసుకుంటారు. కానీ ఇది ప్రతిష్టాత్మకమైన రాజకీయ సంబంధించింది కాబట్టని మనం అనుకోవడానికి అవకాశం లేదు. కానీ అనుకుంటారు పబ్లిక్, ఇది ఒక ప్రతిపక్ష నేతకు, వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇబ్బంది పెట్టడానికి ఇది చేశారని. అలా కాదు, వితౌట్ పర్మిషన్ అమౌంట్ కోట్ల రూపాయలను, 55 కోట్లను విదేశ మారక ద్రవ్యంలోకి మార్చి చెల్లించడం అనేది నేరం. కావున ఈ ఈడీ కూడా ఎంట్రీ అయింది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.